హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అ న్యూ వ్లాగ్. ఇన్ఫ్యాక్ట్ వెల్కమ్ టు మై సెకండ్ శ్రీమంతం వ్లాగ్. సెకండ్ శ్రీమంతం వ్లాగ్ అంటే ఏంటి అర్థం కావాలి అంటే ఫస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎవరైనా నా శ్రీమంతం వ్లాగ్ కనుక మిస్ అయిపోయి ఉంటే పైన ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అది చూడని వాళ్ళకి ఒక గ్లిమ్స్ ఏంటంటే మా దానిలో సీమంతం 2 సార్లుగా చేస్తారు. ఒకసారి అమ్మ వాళ్ళు సారె పెడతారు, ఇంకోసారి అత్తయ్య గారు వాళ్ళు సారె పెడతారు అనమాట. సో ప్రీవియస్ వ్లాగ్లో నేను చూపించింది అమ్మ వాళ్ళు నాకు సారె తీసుకురావడం. సారె అంటే స్వీట్స్, ఫ్రూట్స్ అవన్నీ అందిస్తారు కదా, అది అమ్మ వాళ్ళ సైడ్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ జరగబోయేది అత్తయ్య గారు వాళ్ళ సైడ్ నుంచి జరగబోయేది. ఫస్ట్ది ఫుల్ లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని పిలిచి గ్రాండ్గా చేసుకున్నాం కాబట్టి, సెకండ్ది ఇంట్లో చిన్నగా జస్ట్ క్లోజ్ రిలేటివ్స్లో చేసుకుందాం అన్నది ప్లాన్. అసలు 2 ఈవెంట్స్ అలానే చేయాలి అనుకున్నాము, బట్ ఏదైనా ఒక్క ఈవెంట్ కన్నా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని పిలవాలి అని చెప్పి ఫస్ట్ది గ్రాండ్గా చేసామన్నమాట. సో సాటర్డే ఆ శ్రీమంతం అయితే, ఇది మండే, సండే రోజు మధ్యలో రెస్ట్ వచ్చింది. అండ్ సండే ఏమైందో కూడా నేను మినీ వ్లాగ్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరైనా చెక్ చేయని వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో ఆ రోజు రెస్ట్ తీసుకొని సాటర్డే రోజు మేము సీమంతం అయిపోగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము, నేను మా హస్బెండ్. మండే రోజు మార్నింగ్ పొద్దునే లేచి ఇలా చౌరు పెట్టారు మా ఇద్దరికి. అండ్ ఇవాళ నేను కట్టుకోబోయే శారీ ఇది. నేను యూజువల్గా నా శారీస్ని బ్లౌజ్, పెట్టికోట్ అన్నీ కలిపి ప్యాక్ చేసేసుకొని ఇలా కవర్స్లో పెట్టుకుంటాను. నా పెళ్ళప్పుడు లైక్ డే 1 పెళ్లి కూతురు, డే 2 పెళ్లి కూతురు అని అలా స్లిప్స్ కూడా రాసి అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కానీ ఈ శారీలో ఏమైంది అంటే ఫాల్, పెట్టికోట్ అన్నీ రెడీగా ఉన్నాయి, బట్ నేను బ్లౌజ్ని దేనికో ఆది ఇవ్వడానికి తీసి మళ్ళీ దీనిలో పెట్టుకోవడం మర్చిపోయాను, స్కిప్ అయిపోయింది. సో ఇప్పుడు నా దగ్గర ఈ శారీ ఉంది కానీ శారీకి బ్లౌజ్ లేదు. సో ఈ శారీ కంప్లీట్ ఈవెంట్కి కాదు, బట్ నేను ఇది కట్టుకొని కూర్చుంటే తర్వాత నాకు అత్తయ్య గారు వాళ్ళు చీర అది పెడతారు, వేరే చీర. సో ఆ చీర కట్టుకోవాలి, దాంట్లో సారీ అందిస్తారనమాట. బట్ స్టిల్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ కట్టుకొని కూర్చునే శారీ ఇదే. సో అలా మిస్ చేసేసుకున్నాను, ఇంకా తప్పదు. ఒక రోజుకి మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు, నా దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కాబట్టి. ప్రీవియస్ శ్రీమంతంలో జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే వేసుకున్న ఈ బ్లౌజ్ని కొంచెం షాంపూ వాష్ చేసి అదే బ్లౌజ్ని దీని మీద క్యారీ చేశాను. అంతగా సూట్ అవ్వదు అనిపించినా కూడా మేనేజబుల్ అని చెప్పి మేనేజ్ చేసేసుకున్నాను. మన ఇంట్లోనే జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్తోనే కాబట్టి ఇవాళ లుక్, జ్యువెలరీ, మేకప్ అన్నీ చాలా సింపుల్గా క్యారీ చేయాలి అనుకున్నాను. నేను జస్ట్ రోజు ఎలా రెడీ అవుతానో అంతే సింపుల్గా రెడీ అవుదాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. జ్యువెలరీలో పెద్దగా ఏమీ వేసుకోకుండా ఈ లుక్ మాత్రం నా దగ్గర ఉన్న ఈ డైమండ్ రెప్లికా ఇయర్ రింగ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ పేరప్ చేసేసి వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మేకప్కి వస్తే నేను యూజువల్గా వీడియోస్కి కానీ నార్మల్గా ఎవ్రీడే ఎలా రెడీ అవుతానో అంతే. సో నేను బేసికల్గా నా ఫేస్లో చేసుకునేది కన్సీలింగ్ ఒక్కటే. నా ఫేస్లో ఉన్నది నాకు డార్క్ సర్కిల్స్ ఒక్కటి కవరప్ చేసేస్తే ఐ థింక్ ఐఎమ్ గుడ్ టు గో. చేయకపోయినా అప్పుడప్పుడు కెమెరా ముందుకు వచ్చేస్తాను, బట్ స్టిల్ ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ వెన్ మై డార్క్ సర్కిల్స్ ఆర్ కన్సీల్డ్. సో అలా డార్క్ సర్కిల్స్ కన్సీల్ చేసేసుకొని చాలా లైట్గా, చాలా మినిమల్గా ఐబ్రోస్ అండ్ మేకప్ స్టార్ట్ చేశాను. ఆ రోజు నాకు ఐ షాడో వేసుకోవాలనిపించింది. యూజువల్గా నేను యూజ్ చేయను, బట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్పి ఆ రోజు ఐ షాడో కూడా వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. తర్వాత హెయిర్, అమ్మ పూలు తీసుకొచ్చింది. హెయిర్ కూడా చాలా సింపుల్గా నేను ఎలా అయితే బ్రైడ్ చేసేసుకుంటాను ఎవ్రీడే, అలా బ్రైడ్ చేసేసుకున్నాను. అండ్ ఇది నేను రెడీ అయ్యాక కంప్లీట్ లుక్. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి, బట్ నాకైతే లుక్ నచ్చింది. జస్ట్ ఆ బ్లౌజ్ ఒక్కటి మ్యాచ్ అయి ఉంటే ఆర్ దీనికి నేను తీసుకున్న బ్లౌజ్ ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ దట్స్ ఓకే, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అలా. సో మీలో ఎవరిదైనా బిగ్ డే ఆర్ మీది ఏదైనా ఫంక్షన్ ఉంటే ఒక్కసారి మీరు అన్నీ చూసుకోండి. అంటే నేను శ్రీమంతం నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి మండేకి అన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాను. సో కంప్లీట్ ప్యాక్తో వెళ్ళిపోయాను అనమాట, డ్రెస్సెస్ కానీ ఏది కానీ. సో నాకు మళ్ళీ ముందు రోజు చూసుకునే స్కోప్ లేకపోయింది. యూజువల్గా నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు రోజే అవుట్ఫిట్, దాని మీదకి ఏమేమి వేసుకోవాలో అన్నీ తీసి పెట్టుకుంటాను. బట్ ఈసారి అలా మిస్ అయిపోయింది. జస్ట్ అ క్విక్ లెసన్, మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని కూడా చెప్తున్నాను. మేము ఇక్కడికి వచ్చేసాము. అత్తయ్య గారు వాళ్ళు సారీ తీసుకొచ్చారు. ఇవన్నీ వాళ్ళు చదువుతున్నారు అనమాట ప్లేట్స్లోకి. ఫ్లవర్స్, ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇవన్నీ నీట్గా చదువుతున్నారు. ఇంతకీ మేము ఎక్కడ వచ్చేసాము, ఫంక్షన్ ఎక్కడ చేస్తున్నామో చెప్పలేదు కదా. ఫంక్షన్ ఇంట్లోనే అనుకున్నా, అమ్మ వాళ్ళ ఇంట్లో కాదు, ఫంక్షన్ అత్త వాళ్ళ ఇంట్లో చేద్దాం అనుకున్నాను. అంటే మా నాన్న వాళ్ళ కజిన్. మల్టిపుల్ రీజన్స్ వల్ల అమ్మ వాళ్ళ ఇల్లు, ఇన్లాస్ వాళ్ళ ఇల్లు ఒక 1 hour 15 minutes డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇది ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ క్లోజ్ ఫ్యామిలీ అందరూ ఊళ్ళ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే రిటర్న్ టికెట్స్ ఉండడం అండ్ దూరం అయిపోతుంది, స్ట్రెయిన్ అయిపోతారు, మళ్ళీ అన్నీ తీసుకొని రావాలి, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ వల్ల
అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేము అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాం పొద్దునే రెడీ అయిపోయి. అలా అత్తయ్య గారు వాళ్ళు నాకు చీర బొట్టు పెట్టి ఇచ్చేసారు. ఇది అత్తయ్య గారు వాళ్ళు నాకు పెట్టిన శారీ. సో సీమంతంలో ఇవాళ ఇది మెయిన్ శారీ అనమాట. నేను అన్నీ మొన్న సీమంతంలో వేసుకున్న జ్యువెలరీనే రిపీట్ చేశాను. ఈ లుక్ అంటూ స్పెసిఫిక్గా ఏమీ తీసుకోలేదు, సేమ్ అవే క్యారీ చేశాను. అండ్ యాజ్ ఐ సెడ్ లాస్ట్ వీడియోలో కూడా నేను శారీ డార్క్ కలర్స్గా చూస్ చేసుకున్నాను కాబట్టి ఇలా లాంగ్గా మంచి గోల్డ్ పాలిష్లో జ్యువెలరీ పాప్ అయ్యేటట్టు అలాంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా శారీ విషయానికి వస్తే ఈ శారీకి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే నేను దసరా టైంలో అనుకుంటా చెన్నై షాపింగ్ మాల్కి ఏదో తీసుకోవడానికి వెళ్ళాను. అలా ర్యాండమ్గా శారీస్ చూస్తుంటే నాకు ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా నచ్చాయి. నేను యూజువల్గా వింటేజ్ లుక్ శారీస్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చే పట్టు చీరల్లో కంప్లీట్ డిజైన్ ఉండి అలా కాకుండా ప్లెయిన్గా శారీ ఉండి దానికి బార్డర్ ఉండడం, నేను మోస్ట్లీ అలాంటివి ప్రిఫర్ చేస్తాను. నా పెళ్లి టైంలో కూడా అన్ని షాప్స్కి వెళ్ళి ఇలా ప్లెయిన్ పట్టు చీరలు కావాలి, దానికి జస్ట్ పట్టు అంచుంటే చాలు అంటే అవన్నీ పాత మోడల్ మేడం, ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు అంతా ఇదే నడుస్తుంది అని ఆల్మోస్ట్ నేను అన్నీ అలాంటివే తీసుకున్నాను. బట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి శారీ ఇలా ప్లెయిన్గా ఉండి పాతకాలంలాగా మంచిగా బార్డర్ చాలా హైలైట్ అవ్వాలి, బార్డర్ మెరవాలి, ఇలాంటిది నాకు చాలా ఇష్టం. సో ఈ శారీస్ నేను చూశాను. ఈ శారీస్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. రెడ్ అండ్ గ్రీన్, ఇప్పుడు నేను తీసుకున్న కలరు మస్టర్డ్ అండ్ పర్పుల్, చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నాకు చాలా చాలా నచ్చేసాయి. నేను యూజువల్గా శారీస్ చాలా తక్కువ కట్టుకుంటాను. సో నేను అంటూ వెళ్ళి శారీ కొనుక్కోవడం కుట్టించుకోవడం చాలా రేర్. చెయ్యను అని కాదు, బట్ చాలా రేర్. చాలా నచ్చింది. అమ్మకి అత్తయ్య గారికి తీసుకుందాము అని ఇద్దరికి ఫోటోలు పంపించి లిటరల్గా బతిమలాడాను, తీసుకుంటాను, చాలా బాగుంది చాలా బాగుంది అని. కావాలంటే నువ్వు కొనుక్కో, మాకొద్దు అని చెప్పి వాళ్ళిద్దరూ డినై చేశారనమాట. ఇంకప్పుడు తీసుకోకుండా వచ్చేసాను. ఫైనల్లీ సీమంతానికి శారీ కొనుక్కోవాలి అన్నప్పుడు అత్తయ్య గారు నీ ఇష్టం అమ్మా, నీకు నచ్చింది కొనుక్కో, నీకు నచ్చిందే కొనుక్కొని తెచ్చుకో, నేను అదే పెడతాను అన్నప్పుడు డైరెక్ట్గా అసలు ఆ షాపింగ్ అని కూడా వెళ్ళలేదు. ఆ ఏరియాకి వెళ్ళి ఏదో పని మీద బయట అక్కడ ఏదో వాటర్ బాటిల్ ఏదో కొనుక్కుంటుంటే మా ఆయనకి ఒక 10 minutesలో లోపలికి వెళ్ళేసి వస్తాను అని చెప్పాను. ఇప్పుడు కూడా ఏం షాపింగ్ చేస్తామన్నారు, 10 minutes ఇవ్వండి అన్నాను. నేను లక్కీగా ఫొటోస్ తీసుకొని అమ్మ వాళ్ళకి పంపించాను కదా, సో ఈ శారీస్ ఫొటోస్ నా దగ్గర ఉండిపోయాయి అనమాట. షాప్లోకి వెళ్ళి ఫొటోస్ చూపించి ఇలాంటి శారీస్ అవైలబుల్గా ఉన్నాయా అని అడిగాను. స్ట్రైట్ అదే సెక్షన్కి వెళ్ళి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి దానిలో కలర్ ఆప్షన్స్ ఇచ్చారు. వితిన్ 10 to 15 minutes ఈ కలర్ బాగుంది, ఈ కలర్ నా దగ్గర లేదు అని అది తీసుకొని బిల్లింగ్ చేయించి వచ్చేసాను. సో అలా నా సీమంతం శారీ షాపింగ్ లిటరల్గా ఒక 10 to 15 minutesలో అయిపోయింది. ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మనం షాప్కి వెళ్ళే ముందు ఆర్ మనం ఒక ఈవెంట్కి వెళ్ళాలి అనుకుంటున్నామంటే దానిలో మనకి లుక్ ఎలా కావాలో మనకి ఒక క్లారిటీ ఉంటే అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏదో ఇప్పుడు నేను వెళ్ళి ఎప్పుడో సెలెక్ట్ చేసుకుంది టక్కున తీసుకొని వచ్చేసానని కాదు. నేను యూజువల్గా అలా ప్రిఫర్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాను అనమాట. అది ఎందుకు అంటే మార్కెట్లో కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. మనకి ఏదైనా కావాలి ఆర్ ఇలా ఉంటే బాగుంటుంది అని మనం ఒక ఐడియాతో వెళ్తే వీ కెన్ బీ ఓపెన్ ఫర్ అదర్ ఆప్షన్స్ అస్ వెల్. అసలు ఏమీ ఐడియా లేకుండా అక్కడ చూద్దాము అని అంటే అక్కడ చూసిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. అది నా ఒపీనియన్. ఒకటి నచ్చి సరే ఇది బాగుంది అనుకున్నాక వాళ్ళు ఇంకొక మోడల్లో ఇంకొక డిజైనో చూపిస్తే ఏది తీసుకోవాలో అర్థం కాక మనకి ఏది బాగుంటుందో సెట్ కాక, సో అలా హడావిడిలో తీసుకోకూడదు ఇలాంటి పెద్ద ఈవెంట్స్వి అన్నది నా ఒపీనియన్ అనమాట. అలా అని షాపింగ్కి వెళ్ళే ముందు ఇది ఉంటేనే తీసుకుంటాను, ఇలాంటిదే కావాలి అని వెళ్తే మనకు కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ ఇలాంటిది ఉంటే బాగుంటుందేమో అండ్ ఆల్సో స్పేస్ ఫర్ అదర్ ఆప్షన్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అనమాట. ఇక్కడేమో సారీ సర్దుతున్నారు అందరికీ తాంబూలాలు ఇవ్వడానికి, మా చుట్టాలకి అండ్ సాయంత్రం చుట్టుపక్కల పేరెంట్ అందరినీ పిలిచారనమాట. సో వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా లంచ్ క్యాటరింగ్ ఇచ్చేసి ఇంటికి తెప్పించేసుకున్నాం. లంచ్ వచ్చేసి రెడీ అయిపోయింది. నేను జస్ట్ సూపర్వైజింగ్ అనమాట ఇవాళ, నేనేం చేయట్లేదు. అలా ఓన్లీ ప్రిన్సెస్ ఫీల్, నేను ఏదైనా చేస్తా అన్న వద్దొద్దు నువ్వు కూర్చో అంటున్నారు. ఓకే ఫైన్ అని చెప్పి యాక్సెప్ట్ చేశాను అనమాట. సో అలా అందరూ లంచ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ వీడియోలో ఎక్కడ మా ఆయన లేరు చూసారా, ఆయన కుదరలేదు. అంటే వర్క్ ఫ్రమ్ హోమే అయినా కూడా ఫుల్ కాల్స్లో వేరే రూమ్లో స్ట్రక్ అయిపోయారనమాట. అలానే ఉంటుంది ఒక్కొక్కసారి. బట్ దట్స్ ఓకే, దట్స్ ఫైన్. హీ హ్యాస్ టు రెస్పెక్ట్ హిస్ జాబ్. ఆబ్వియస్లీ ఐ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్. అండ్ ఇది నా కంప్లీట్ లుక్. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా సింపుల్ అండ్ సూపర్గా అనిపించింది. ఆల్రెడీ సీమంతం అయిన తర్వాత నేను ఈ శారీ మళ్ళీ ఒకసారి యూజ్ కూడా చేసేసాను. అది ఎక్కడో మీరు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు. అలా మా ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసి అట్లీస్ట్ ఈ లుక్లో అక్షంతలన్నా వేయించుకుందామని చాలాసేపు వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఒక్కసారి మొహం చూపించేసి నేను ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని పీస్ఫుల్గా కాటన్ డ్రెస్లోకి మారిపోయాను. ఎంతన్నా కాటన్ డ్రెస్లో ఉండే పీసే వేరు. అలాంటిది మార్నింగ్ నుంచి ఇవన్నీ క్యారీ చేసిన తర్వాత ఇలా కంఫర్టబుల్ క్లోత్స్లోకి మారితే ఆ సుఖమే వేరు. ఫైనల్గా చేంజ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు అన్నీ సర్దుకోవాలి. ఇలా మంచం మీద ఎక్కడ పడితే అక్కడ ఏవి
ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. బట్ నాకు నేను స్పేస్ చేసుకొని అన్నీ ఒక మూలకు తోసేసి కాసేపు పడుకోవాలి, నడుము వాల్చాలి అనుకున్నాను. ఏమీ చేయకుండా నేనే ఇంత అలసిపోతే పాపం మా అమ్మ, మా అక్క వీళ్ళందరూ సర్దుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళాక రెస్ట్ ఎలా తీసుకున్నారో తెలియదు, కానీ నేనైతే డోజ్ ఆఫ్ అయిపోయాను అనమాట. సో ఇలా సింపుల్ అండ్ స్వీట్గా జరిగింది మా సెకండ్ సీమంతం. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ, అప్కమింగ్ బ్లాగ్స్ అన్నీ చూడాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి అండ్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.